నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేని నామానికి మహిమ కలుగుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యం ధ్యానం చేద్దాం. 98వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా ఆశ్చర్యకార్యములు చేయుచున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలిగజేస్తున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. యెహోవా అంటే మన తండ్రి ఆశ్చర్యకార్యాలు చేసినాడంట. ఎందుకని? మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఏంటి ఆశ్చర్యకార్యాలు? ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకరుడు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అక్కడే చూద్దాం. ఏంటి ఆశ్చర్యకార్యాలు? ఆయన దక్షిణహస్తం అంటే కుడి చెయ్యి. ఆయన పరిశుద్ధ బాహు. ఎందుకు పరిశుద్ధ బాహు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయనకు విజయము కలిగజేసినది. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము. ఆయన అంటే ఎవరు? ఆయన దక్షిణహస్తం అంటే తండ్రి అయిన దేవుని యొక్క కుడి హస్తము. ఆయన పరిశుద్ధ బాహు అంటే పరిశుద్ధుడు అని మానక రేయంబోడు కొనియాడబడుతున్న దేవాది దేవుని యొక్క హస్తము. ఆయనకు విజయము కలిగజేసినది. ఆయన అంటే యేసుక్రీస్తుకి, తన కుమారుడికి, నీ ప్రభువుకి, నా ప్రభువుకి విజయము కలిగజేసినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? ఈ లోక కళ్యాణం, ఈ లోకములో పాపం చేస్తున్న మనందరి వరకు ఈ లోకంలోకి వచ్చి శిలువ మీద చనిపోయి సమాధి చేయబడినటువంటి ఆయనని ఆ దక్షిణహస్తము, ఆ పరిశుద్ధ బాహు చాపి మరణానికి స్వస్తి పలికి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క శక్తి ఆశ్చర్యకరుడు. కాబట్టి క్రొత్త కీర్తన పాడుడి. మనందరం కూడా దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. అలాగే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుని మనం స్తుతింపబద్ధులమై ఉన్నాము. తర్వాత ఏమన్నదా చూడండి. యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు పేరు పెట్టాడు రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడు. యేసు పుట్టినప్పుడు రక్షణ రాలేదు మనకి. ఎప్పుడు వచ్చింది? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి రోజు చనిపోయినప్పుడు కూడా రాలే. ఎప్పుడు వచ్చింది? అందుకని ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఆయన తిరిగి లేచి ఉండకపోతే ఈరోజు మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. లేచి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనకేం వచ్చిందమ్మా? రక్షణ. అందరూ దేవుని స్తోత్రం చెల్లించుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చూడండి. యెహోవా తన రక్షణ వెల్లడి చేస్తున్నాడు. ఎవరికి? అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచినాడు. అన్యజనులు అంటే ఎవరమ్మా? ఇజ్రాయేల్ కాదు. ఆయన బిడ్డలైనటువంటి అబ్రాహాము సంతానం కాదు. నువ్వు నేను. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచుడు ద్వారా నీకు రక్షణ, నాకు రక్షణ, నీకు నీతి, నాకు నీతి, లోకానికి నీతి వచ్చింది. అంతవరకు ఎవరికమ్మా నీతి, రక్షణ? కేవలం యూదులకు మాత్రమే, ఇజ్రాయేల్కు మాత్రమే. యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ఈరోజు లోకానికి, నీకు నాకు రక్షణ వచ్చినది, నీతి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాలి అసలు యేసుక్రీస్తు ఈ రక్షణ నీకు నాకు ఇవ్వడానికి అంత శ్రమలు ఎందుకు ముందున్నాడు? సమాధి చేయబడి ఈరోజు ఎందుకు లేచవలసి వచ్చింది? ఆయన లేకపోతే రక్షణ రాదా? మరి ఇజ్రాయేల్ కోసం ఎవరో చనిపోయినారు, ఎవరు లేచారు? ఈరోజు యేసు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు కాబట్టి రక్షణ ఇవ్వడానికి ఈరోజు లేచినాడు. కాబట్టి మనందరూ కూడా శ్రద్ధగా విందాం. యేసు ఈ లోకంలో ఎందుకు వచ్చినాడు, ఎందుకు చనిపోయినాడు, ఎందుకు లేచినాడు నేర్చుకోవాలి మనందరం కూడా. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలి పత్రిక 4. 25 వచనం చదువుతున్నా చూడండి. 4:25 Romans 4:25. ఆయన మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి అనగా చనిపోయి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడిన. దీని స్తోత్రం. హల్లెలూయా.
మొన్న శుక్రవారం నాడు మనందరం కూడా ఆయన మరొకరు చనిపోయి ఉన్నాడు అని మనందరూ కూడా ఆరాధన చేసినాం. ప్రపంచం అంతా ఆరాధన చేసింది, అది చనిపోయిన రోజు. ఈరోజు మళ్ళీ ప్రపంచం అంతా కూడా ఆయన తిరిగి లేచినాడని ఆరాధన చేస్తున్నారు. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచినాడంట? ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి గట్టిగా. అక్కడ ఏముంది చూసి చెప్పండి. మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయి ఉన్నాడు. నెంబర్ 1. ఎందుకు లేచాడు? మనాన్ని చేయించి ఎందుకు లేచినాడు? మనలను నీతిమంతులుగా చేయడానికి లేపడ్డాడు. ఈ లోకంలో అనేక మంది చచ్చిపోతున్నారు. దావీదు మహాభక్తుడు చచ్చిపోయాడు, తిరిగి లేవలే. అబ్రాహాము అంతకన్నా ముందు చనిపోయినాడు, తిరిగి లేవలే. మనుషులందరూ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే చనిపోయినాడు, తిరిగి లేవలే. మహామహా ప్రవక్తలు చనిపోయినారు, తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు మాత్రమే చనిపోయి తిరిగి లేచినాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఇంకెవరికి ఆ శక్తి లేదు. అందుచేత రక్షణ అనేది ఆయన ద్వారా రావాలి, నీతి అనేది ఆయన ద్వారా రావాలి. కాబట్టి ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలి. ఈ లోకం అందరూ చనిపోతున్నారు, భక్తులు మహాభక్తులు తిరిగి లేవలేదు. కానీ యేసు మాత్రమే చనిపోయి ఎందుకు లేచాడంటే, ఈ 2 కార్యాలు చేయాలంటే ఒక నీతిమంతుడు చనిపోవాలి, మళ్ళీ సమాజ కుళ్ళిపోతే లాభం లేదు, తిరిగి లేవాలి. అందుకే తిరిగి లేచున్నాడు. అంచేత ఈరోజు 2 నేర్చుకుందాం. మన అపరాధం నిమిత్తం ఆయన చనిపోయినాడు, నెంబర్ 1. మన నీతిమంతుడుగా చేయడానికి ఆయన లేచాడు. ఈరోజు ఈ 2 నేర్చుకుందాం. ఓకే, అపరాధం అంటే ఏమిటి? ఎన్నిసార్లు పాడడం పాట? అపరాధిని. ఎన్నిసార్లు పాడడం? మరి చెప్పండి, అపరాధం అంటే ఏంటి? ఎల్కేజీ పిల్లలు కూడా చెప్పాలి అపరాధం అంటే ఏంటి చెప్పాలి. ఎల్కేజీ పిల్లలు చెప్పాలి. పాపం. అపరాధం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపము. ఆజ్ఞ ఏంటి ఏంటి? ఆజ్ఞలు మరి పోలీసులు కూడా ఇస్తారు ఆజ్ఞలు. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆజ్ఞాతిక్రమము ఎవరైతే చేస్తారో వాళ్ళు పాపం చేస్తున్నారు. ఎవరైతే ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నారో వారు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారు. అపరాధం అంటే ఏమిటి? ఎప్పుడైతే పాపం చేస్తున్నారో వారందరూ అపరాధులు. మరి పాపం అంటే ఏమిటి? దేవుడిచ్చిన ఆజ్ఞను మీరుటే పాపము. ఓకే, ఇప్పుడు అపరాధం గురించి లేఖనాల్లో దేవుడు ఏం చెప్పినాడో మనం నేర్చుకోవాలి. ఓకే, లేవీయ కాండము 4వ అధ్యాయం తీయండి. లేవీయ కాండము 4వ అధ్యాయం. లేవీయ కాండము 4వ అధ్యాయం. ఎవరెవరు చేస్తారు అపరాధాలు? మరి యెహోవా మోషేకు ఇలాగా సెలవిచ్చాను. ఏంటి చూద్దాం. 3వ వచనం. ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసినలా తాను చేసిన పాపమునకే నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెని తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. ఎవరి కోసం? ఎవరు చేస్తారంటే అపరాధాలు? అభిషక్తుడు అంటే ప్రజల కొరకు దేవుని కొరకు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు తాను ఒకవేళ చేయరాని పాపము చేసి దేవుని దృష్టికి అపరాధి అయితే తన పాపం నుండి, అపరాధము నుండి, దోషము నుండి తప్పింపడాలనంటే ఆ ప్రధాన యాజకుడు అనగా ఎవరి ప్రజల కొరకు దేవుని కొరకు యాగం చేయాలో బలులర్పించాలో ఆ ప్రధాన యాజకుడే తన కొరకు తాను ఒక కోడెని తీసుకుని వచ్చి వధించాలి, తన రక్తాన్ని చిందించాలి. లేకపోతే ఆ ప్రధాన యాజకునికి పాప క్షమాపణ రాదు. అతనికి పాప క్షమాపణ రాకపోతే దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రజల కొరకు ఆయన బలి అర్పించలేడు, వారికి పాప క్షమాపణ అడిగి దేవుని దగ్గర నుంచి తీసుకోలేడు. కాబట్టి ప్రధాన యాజకుడు ఏం చేయాలమ్మా? తాను కూడా అపరాధం చేస్తాడని నేర్చుకుంటున్నా. మీరు ఎంత ప్రధాన యాజకుడైనా అభిషక్తుడైనా అతడు కూడా పాపం చేస్తాడు. కాబట్టి అతడు కూడా అపరాధానికి బలి అర్పించాలి, కోడెను రక్తం చిందించాలి, అప్పుడే దేవుని సేవ చేయాలి. నెంబర్ 1. తర్వాత 13వ వచనం. ఇజ్రాయేళ్ల సమాజమంతయు పొరపాటున ఏ తపదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి
అపరాధులైన. దీనికి డెఫినేషన్ అపరాధం అంటే ఏంటి మనం నేర్చుకున్నాం కదా. ఇవన్నీ పొరపాటును తప్పిదము, ఆజ్ఞలో తప్పుపోవడము అది అపరాధం. వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. మొట్టమొదటిగా శుద్ధి చేసుకోవాల్సింది ఎవరమ్మా? ప్రధాన యాజకుడు. ఎవరు చెప్పాలి? మొట్టమొదటి ఎవరు? ప్రధాన యాజకుడు. తర్వాత ఎవరు? ప్రజలు. తర్వాత ప్రజలు. ఎందుకని ముందుకు ఈయన ప్రజల గురించే కదా ఆయన ఈ ప్రధాన యాజకుడు ఉన్నాడు. శ్రద్ధగా వినండి. ప్రధాన యాజకుడు ముందుగా తను శుద్ధి చేసుకోవాలి, లేదా వేషధార అవుతాడు. దేవుడు అంగీకరించాడు, తాను శుద్ధి చేసుకోవాలి రక్తాన్ని చిందించి కోడిదేవుడు. తర్వాత ప్రజలందరూ కూడా అపరాధం చేసిన వారే, వారేం చేయాలి? వారు కూడా కోడి నీళ్ళు తీసుకురావాలి ప్రధాన యాజకుడి దగ్గరికి. ఈయన పెద్దలు వీళ్ళందరూ ఏం చేస్తారు? దాన్ని చేతులుంచిన తర్వాత దాన్ని వధించి తన రక్తం చేత ప్రజల వరకు పాపం చేసినప్పుడు ఇప్పుడు ప్రజలకు అపరాధం నుండి వారికి ఏం కలుగుతున్నది? పాప క్షమాపణ. ఎంతమంది చెప్పండి? మొదటి ఎవరు? ప్రధాన యాజకుడు. రెండవది ఎవరు? ప్రజలు. మూడవది 22వ వచనం. ఒక్క నిమిషం. నాలుగు 22. అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడిని యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపం చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించే చోట యెహోవా సన్నిధిని ఆయన వధింపవలను. ఇది పాప పరిహారార్థ బలి. ఇంకెవరు అపరాధం చేస్తున్నారమ్మా? అధికారి. అధికారులు అంటే ఎవరు? ఈ యొక్క సమాజం అంతటి మీద ప్రజలందరి మీద కొంతమంది అధికారులు పెట్టాడు దేవుడు మోషే ద్వారా. ఓకే, 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, ఇలా అధికారులు ఉంటారు. మరి అధికారులు తప్పులు చేయరా? ఇప్పుడు చూస్తున్నాం కదా, అధికారులు తప్పు చేయట్లేదా? లంచం తీసుకుని ఎన్ని పొరపాటు చేస్తారు, వారు కూడా తప్పు చేస్తారు. అందుచేత దేవుడు ఏర్పాటు చేశాడు వారి గురించి కూడా. వారి ప్రజల మీద అధికారులంత మాత్రాన వాళ్ళంతా నీతిమంతులు అనుకోవడం లేదు కాబట్టి వారు తప్పు చేస్తారు. కాబట్టి వారు కూడా అపరాధానికి బలి అర్పించాలని దేవుడు చెప్పినప్పుడు అధికారులు కూడా బలి అర్పించేవారు. అధికారులు వారు చేసిన అపరాధం నుండి వారు కూడా బలి అర్పించడం వలన ఆ రక్తం వలన వారికి క్షమాపణ దొరుకుతుంది. 4వది 27వ వచనం. 27. మీ దేశస్థుల్లో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమైన ఒకవేళ తనకు తెలియజేయబడిన ఎడల తాను చేసిన పాపం విషయమే నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. తర్వాత ఏముందమ్మా? మీ దేశస్థులలో ఎవడైనా. దేశస్థులు అంటే ఎవరు? ఇప్పుడు మనం భారతదేశస్థులం. మన భారతదేశం అందరూ భారతదేశస్తులే ఉన్నామా? ఇంకెవరు ఉండరా? బయట వాళ్ళు ఎంతమంది వస్తారు భారతదేశానికి? ఇందాక సమాజం అంటే లోకల్ సిటిజన్షిప్. మీ దేశస్తులు ఎవరైనా అంటే ఎవరైనా ఫారినర్స్ వస్తారు, బయట దేశం చూస్తారు, బయట పట్టణాలు చూస్తారు, వారు కూడా తప్పు చేయొచ్చు కదా. వారు అన్యులు వాళ్ళు. వారు చేసిన తప్పులు కూడా అపరాధం నిమిత్తమే పాప పరిహారార్థ బలి అర్పించాలి, రక్తం చిందింపబడాలి. ఎలాగున వీరందరి అపరాధములను క్షమిస్తాను అన్నాడు. ఈ అపరాధం క్షమించబడాలని అంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందింపబడాలంటే అక్కడ కోడని ఉండాలి, మేకను ఉండాలి, గొర్రెపిల్లని ఉండాలి. 4 మంది చూసాం. ఫస్ట్ ఎవరమ్మా? చెప్పండి. ఫస్ట్ ఎవరు? రెండవది ఎవరు? మూడవది అధికారులు, 4వది ఫారినర్స్. అందరూ పాపం చేస్తారు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసేసాడు. అలాగూ ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా, మరి ముఖ్యంగా ద డే ఆఫ్ అటాన్మెంట్ అంటారు, ప్రాయశ్చిత్త దినం నందు ఇలాగన్నీ చేసేవారు. అలా చేయటం వలన అపరాధం చేసిన వారి నుండి, వారి అపరాధం నుండి వారికి ఏం వచ్చిందమ్మా? పాప క్షమాపణ. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. పదవ వచనం. యెషయా 53:10. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే ఏముందమ్మా? అపరాధ పరిహారార్థ బలి చేయగా
అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితోనే అతనికి పాలు పంచిపెట్టదును, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఇక్కడ యెషయా భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడమ్మా? అతని నలగొట్టుటకు, దానిని అంటలేదు, ఒక మేక పిల్లను గొర్రె పిల్లను కోడిని అంటలేదు, అతనిని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలిగేసిన గొర్రె పిల్ల కాదు, గోడికి కాదు. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమును. ఎలాగూ? తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. దీని వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు యెషయా భక్తుడు ఈ ప్రవచనం చెప్పాడు? మోషేకిని ఈ యొక్క యెషయాకిని మధ్యలో చాలా వందల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, గ్యాప్ ఉంది. మోషేతో చెప్పినటువంటి సంగతులన్నీ అపరాధం చేసిన వారికి పాప పరిహారార్థ బలి అర్పిస్తూనే ఉన్నాయి. కానీ వేరొక బలి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యెషయా భక్తుడు. అర్పించబడుతున్నప్పటికీ అతడు ఎవరమ్మతడు? అతడే నా ప్రియుడు, నిష్కలంకుడు, నిర్దోషి, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రియుడు, రమ్యమైన నా కీర్తనాకీరుడు, కీర్తనకు అర్హుడు, నీ యేసే నా యేసే. హల్లెలూయా. ఆ యేసు గురించి ప్రవచనం. యేసు గురించి ప్రవచనం చేయాల్సిన అవసరం ఏముంది? నా ప్రియుడు ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు, నీ ప్రియుడు ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు, ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా, నీ ప్రియుడు ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది? ఆ గొర్రెలు, ఓ మేకలు, ఎడ్లు ఎవరి కోసం అమ్మా? నీ కోసం కాదు, నా కోసం కాదు, కేవలము అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలు కొరకు మాత్రమే. అపరాధం నుండి పాప క్షమాపణ ఎవరు దొరుకుతున్నది? ఆయన బిడ్డలైన అబ్రహాము సంతానం మాత్రమే. అన్యజనుడు ఆలోచన ఈ సంగతి ఏమిటి? అన్యజనుడైన నా సంగతి ఏమిటి? నీకు రక్షణ వద్దా, నాకు రక్షణ వద్దా? అందుకని దేవుడు తన భక్తుని యెషయా ద్వారా ఈ ప్రవచనం పలికాడు. దేవుని గురించి హల్లెలూయా, నీ గురించి నా గురించి దేవునికి మూలముగా పలికాడు అన్నమాట. ఆ పాత నిబంధనలో ఎడ్లు, గొర్రెలు, మేకలు వాటి గురించి కంటే ఒక శ్రేష్టమైనటువంటి బలి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో తేడా తెలుసమ్మా? చూడండి, అక్కడే ఉంది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలిగేసిన. తర్వాత ఏముందమ్మా? అతడు అనగా యేసుక్రీస్తు అనే దేవుని గొర్రె పిల్ల తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని ద్వారా మనకి పాప క్షమాపణ అని ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేర్చడానికి యేసు ఈ లోకంలోకి వచ్చి చనిపోయినాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ గొర్రె పిల్లకి పాత నిబంధనలో మోషే ద్వారా పలుకున్న గొర్రె పిల్లకి, ఇప్పుడు యెషయా ద్వారా పలుకుతున్నటువంటి గొర్రె పిల్లకి ఉన్న తేడా అంటే నేర్చుకోవాలి. మీరు ఏమైనా గమనించారా? ఏమైనా చెప్తారా? 2 సార్లు చదివి 3 సార్లు చదివినది. ఎస్, తన్ను తానే అపరాధ పాప పరిహారార్థ బలి అర్పణ చేయగా అని ఉంది అక్కడ. పాత నిబంధనలో ఈ యొక్క యాజకులు, సమాజము, అధికారులు, దేశ నివాసులు గొర్రెలు కానీ మేకలు కానీ తీసుకొస్తారు కదా. ఏ గొర్రెైనా సరే తనకు తానుగా నన్ను చంపేయండి మీ కొరకు అని వస్తుందమ్మా? ఎప్పుడైనా ఏ గొర్రె పిల్లనా? ఓ గొర్రె పిల్లని తీసుకురండి, ఇప్పుడు నేను చంపేస్తాను ఆ గొర్రె కానీ ఉంటుందా? ఓ పోటు పొడిచి పారిపోతుంది. తను నోరిస్తే దేవుడు ఆ గాడి మీరు నోరిచ్చినట్లుగా ఇక వచ్చిందనుకోండి, ఎందుకు తీసుకొచ్చావు రమేష్ గారు? ఇక మా అందరి కోసం ఆయన పండగ వచ్చింది, నేను బదిలించేస్తానంటే ఆ వదిలించి అంటదా? చంపి అంటదా? నన్ను చంపిపోతుంది. అది ఓ పొడి పొడిస్తే నేను వస్తా, అది పోతుంది. పాత నిబంధనలు ఏ గొర్రె, ఏ మేక, ఏ దూడ, ఏ ఎద్దు మనుషుల వరకు తనంతట తానుగా ప్రాణం పెట్టడం లేదు. వాడి తెలియకుండానే చచ్చిపోతున్నాయి. కానీ యేసుక్రీస్తునే దేవుని గొర్రెపిల్ల తనకు తానే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణం పెట్టినటువంటి గొర్రెపిల్ల యేసనే దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల తనకు తానే అనగా
నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని గొర్రె పిల్ల. అదే తేడా. రెండో తేడా, మొట్టమొదటి తేడా ఏంటి? పాత నిబంధనలో ఏ గొర్రె ఏ మేక తనంతట తానుగా చనిపోవడం లేదు. నూతన నిబంధనలు వాక్యం నూతన నిబంధనలో ప్రతి గొర్రె పిల్ల ప్రతి మేక ఏది పనికిరాదు. అందుకని యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి తనంతట తానుగా బలిగా అర్పించుకున్నాడు. ఇది మొదటి రీజన్. ఓకే, రెండవ రీజన్, పాత నిబంధనలో కేవలం ఇజ్రాయేల్ మాత్రమే ఆ బలులు. నూతన నిబంధనలో మనకి ఏ బలులు లేవు, మనకు రక్షణ లేదు, నీతి లేదు. అందుకని అక్కడ అనేక వందల లక్షల గొర్రెలు చనిపోతున్నాయి. నూతన నిబంధనలు యేసుక్రీస్తునే ఒకే ఒక గొర్రె పిల్ల అనేక కోట్లాది మంది కొరకు ఒకే గొర్రె పిల్ల వధించబడిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదేగా నా కృతజ్ఞత స్తుతులు. ఈ గొర్రె పిల్ల యేసయ్య నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఈయన ద్వారా నీకు పాప క్షమాపణ దొరుకుతున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎలా వస్తుంది? ఈయన ద్వారా ఎలా వచ్చింది రక్షణ? అందరూ దేవుని స్తోత్రం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ బైబిల్ అందరూ దీన్ని కొలస్సీలకు రాసిన పత్రిక శ్రేష్టమైన సంగతులు 2వ అధ్యాయం. కొలస్సీలకు కొలస్సీలకు 2వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయాల. 11వ వచనం చదువుతున్నాను. మరియు ఏమందాం తర్వాత, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి, హల్లెలూయా, దాని చేవాతం తుడిచివేసి, మైటీ లార్డ్, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, థ్యాంక్ యూ జీసస్, మన అపరాధం అన్నిటిని క్షమించి, థ్యాంక్ యూ లార్డ్, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాజులుగా చేసి సిలువ చేత జయశైలతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడుక కనపరిచిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. అందుకని లోకానికి కళ్యాణం వచ్చింది. ఏం చేశాడు తెలుసమ్మా? ఒక్కొక్క మాట చెప్తాను, గుండెలు పెట్టి వినండి, గుండె నిండా పెట్టుకోండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా అంటున్నాడు. మనం చేసిన అపరాధాలు, పాపం చేయడం ఎవరున్నారు మీ లోకంలో? అందరూ పాపం చేసిన వారమే. వాడు యూదులైనా యూదులేతలు మనమైనా సరే. సున్నతి లేక మృతులై ఉండగా. మనకు సున్నతి ఉందా? సర్కంసెషన్ ఉందా మనకి? దేవుడు అబ్రాహాముతో చెప్పాడు అంతే సర్కంసెషన్ గురించి. అన్ని జనులు మనతో చెప్పలే. సున్నతి అంటారు తెలుగులో. సున్నతి అనేది పాత నిబంధన. సున్నతి చేసినప్పుడు రక్తం చిందం పడుతుంది. భగవాన్ గోప్యాంగ చర్మం కత్తిరించినప్పుడు రక్తం చిందం పడుతుంది. ఆ రక్తం ద్వారా పాత నిబంధనలోకి వెళ్తున్నాడు, వెళ్ళిపోయి నడిపిస్తున్నాడు. ఇది పాత నిబంధన. వారికి సున్నతి ఉంది, అన్ని జనులు మనకు సున్నతి లేదు. అన్ని జనులు మనందరూ కూడా సున్నతి లేనివాడు మరణం నందును దేవుడు చెప్పేశాడు. సున్నతి లేనివాడికి మరణమే గతి. అందుచేత అంటున్నాడు ఇక్కడ, మీరు సున్నతి లేక మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నేను పత్రమును అంటున్నాడు. ఏంటి ఆ పత్రం? తర్వాత పత్రం ఏం చేశాడు దేవుడు? మేకులతో కొట్టి. ఏంటి మేకులేంటి? మనం ఎప్పుడు కూడా గుడ్ ఫ్రైడే అనగానే, లేదంటే ఏసు చనిపోవడం చెప్పగానే మనకు గుర్తొచ్చేవి ఏసు యొక్క శరీరము, ఆ శిలువ మీద పటము మనం చూస్తుంటాం కదా. ఆ చేతులకి 2 మేకులు, కాళ్ళకి 1 మేకు. ఆ మేకు అయ్యే చూస్తాం. ఆ చేతులు ఆ కాళ్ళకి కనబడతాయి. నీ కంటికి కనబడడం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు చేతులతో మేకులతో కొట్టించుకున్నాడు? ఎందుకు కాళ్ళలో మేకులతో కొట్టించుకున్నాడో తెలుసా? నీకు విరోధముగా ఒక పత్రం ఉంది. పత్రం అంటే ఏంటి? ఒక కాగితం మీద రాయబడిన ఆజ్ఞ, ఒక ఆర్డినెన్స్.
మనందరికీ విరోధముగా ఒక పత్రం ఉంది, అదే ధర్మశాస్త్రం అనేటువంటి పత్రం. ఏం చెప్తుంది ధర్మశాస్త్రము? ఈ ధర్మశాస్త్ర సంబంధమైన విధులకు గైకొనని వాడు శాపగ్రస్తుడు, మరణగ్రస్తుడు అని ఉంది ఇక్కడ. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ బలులు అర్పించకపోయినా, దాని ప్రకారం చేయకపోయినా అందరూ మృతులే, అందరూ కూడా నరకాన పోవాల్సిందే. ఇప్పుడు మనకు విరోధంగా ఉన్నది. ఎందుకని? వాళ్ళందరూ వాళ్ళు బలు అర్పిస్తున్నారు, మనకేంటి బలు లేవు. మరి బలి అర్పించినా తీసుకోడైనా మనకు విరోధంగా ఉన్న పత్రం. దానివల్ల పత్రం వలన, ధర్మశాస్త్రం పత్రం వలన మనం దేవునికి రాజ్యానికి వెళ్ళలేకపోతున్నాం. అర్హత లేదు మనకి. అర్పించాలన్నా దేవుడు అంగీకరించిన బలుల్ని. ఎందుకనంటే నీకు దేవునికి మధ్యలో అడ్డం ఏముందమ్మా? ధర్మశాస్త్రం అనే పత్రం అడ్డొచ్చేస్తుంది. అందుకని దేవుడు ఈ లోకంలో యేసు అనే తన కుమారుడు పంపించి శిలువ మీదకి ఎక్కించి ఆ పత్రాన్ని, కంటి కనబడిన పత్రాన్ని తీసుకొని ఆ శిలువ మీద పెట్టి మేకులతో గుచ్చి కొట్టి ఆ పత్రాన్ని చించేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు నాకు విరోధముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనే పత్రాన్ని ఆ శిలువ మీద ఆయన శాశ్వతంగా చెరిపేశాడు. అంతే. హల్లెలూయా. నీ కంటి కనబడిన చేతులే కాదు నా సోడా, ఆ శిలువ మీద ఆయన మేకులు కొట్టించుకున్నది ధర్మశాస్త్రం అనే పత్రానికి సిలువేట. నీకు నాకు విరోధం ఉన్నాడు ధర్మశాస్త్రానికి. ఆ శిలువ మీద మేకులు కొట్టేసాడు దేవుడు. మనుషులు అనుకున్నారు మేము మేకులు కొట్టామని. నువ్వు కాదయ్యా. దేవుని చెల్లకుండా ఏం చేయగలుగుతావు? దేవుడే మేకులతో కొట్టాడు. ధర్మశాస్త్రం నా బిడ్డలకు నా అతిథులందరినీ దూరం చేస్తున్నది. కొంతవరకు ఎలా నేను భరించా, ఈరోజు నీకు స్వస్తి అని కుమారుని శిలువ మీదకి ఎక్కించి ఆ ధర్మశాస్త్ర పత్రాన్ని తీసుకొచ్చి సిలువ పెట్టి మేకులు కొట్టేశాడు. అంతే. సిలువ వేసేసాడు పత్రానికి. చేసి ఏం చేశాడు చూడండి. దేవుడు రాత రూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకలతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా. మేకులతో కొట్టిన తర్వాత ఏం చేశాడమ్మా? చేవ్రాత పత్రం ఆజ్ఞలనే కదా, ఆ ఆజ్ఞలన్నిటిని బలు అర్పించి, ఈ బలు అర్పించి, ఇందాక చదువుకున్న బలులు ఇంకా లక్షల బలులు ఉన్నాయి. ఇవన్నిటిని దేవుడు ఏం చేశాడమ్మా? చేతితో తుడిచేసాడట. ఎక్కడ? ఎక్కడ? సిలువ మీద. దేనితో? దేనితో? ఆ చేతుల్లో నుంచి కాచినటువంటి రక్తము ద్వారా ధర్మశాస్త్రం అనే పత్రం మీద ఉన్నటువంటి అక్షరాల్ని ఆయన ఏం చేశాడమ్మా? తుడిచేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకి విరోధముగా ఉన్న ఆ పత్రాన్ని దేవుడు ఏం చేశాడు? తన రక్తం చేత తుడిచేశాడు. మేకులతో కొట్టాడు ముందుగా, తన రక్తం చేత తుడిచేశాడు. ఇప్పుడు మనకు విరోధంగా పత్రం ఉందా? ఇప్పుడు మనకు గట్టి చెప్పండి. ఇప్పుడు విరోధంగా పత్రం ఉందా? ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం అనేటువంటి శాపము నుండి దేవుడు మనం ఏం చేశాడమ్మా? తన కుమారుడు ద్వారా, యెషయా చెప్పినటువంటి ప్రవచనం ద్వారా ఆ శిలువ మీద మేకులతోటి మనల్ని విముక్తి పొందించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే మరణం అంటే. మేకులు కొట్టేశారు, రక్తం కార్చాడు, ఇది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత దాని మీద చేరాతుడు చేసి తర్వాత ఏం చేశారమ్మా? మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, తీసివేసి అంటలేదు, ఎత్తివేసి. మన రోడ్డు ప్రయాణం వెళ్తుంటాం, ఏమైనా అడ్డంగా ఏదైనా పడి మన గాలి వచ్చింది, రోడ్డు అంతా చెట్లు పడిపోయినాయి, మన మార్గం కూడా వెళ్ళాలంటే ఆ చెట్టుని ఏం చేయాలా? ఎత్తి పడవేలా. పెద్ద రాడు వేసారు కూడా ఎవరన్నా, దాన్ని ఏం చేయాలి? ఎత్తి పడవేలా. అలాగే ధర్మశాస్త్రం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గానికి ఒక అడ్డుగా ఉంది నీకు. ఏ మానవుడు దాన్ని ఎత్తలేడు, పక్కన పెట్టలేడు. యేసు మాత్రమే శిలువ మీదకి ఎక్కి రక్తము కాచి మేకులు కొట్టించుకొని దాన్ని ఎత్తివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ శక్తి ఆయనకే ఉంది. అందుకని ఆశ్చర్యకరుడైన ఈ లోకంలో ఏ మనుషుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఎత్తివేయలేడు, ఇంక్లూడింగ్ మోషే. యేసు మాత్రమే మనకు అర్థంగా ఉన్న ఈ పత్రాన్ని మేకులతో కొట్టి చెరిపివేసి ఎత్తేసాడు. ఇప్పుడు మనకేమైనా అడ్డు ఉందా? ఇప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ తర్వాత ఏం చేసి అన్నిటికీ ప్రాముఖ్యమైంది, అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఇది అసలు సంగతి. ఇన్ని చేస్తేనే కానీ మనకు అపరాధాలు క్షమాపణ రాలే. వేసి రక్తం అని పాటదాం. ఇంత ఎలాగో చేస్తుంది, మనకు అపరాధం ఎలా క్షమిస్తుంది? ఎలాగో.
ఆ చేవ్రాతను రక్తం చేత తుడిచివేసిన తర్వాత మన అపరాధాలన్నిటికీ ఏమొచ్చిందమ్మా ఇప్పుడు? పాప క్షమాపణ. ఆ శిల మీద ఈ చదువుతున్నటువంటి మాటలు, మనం నేర్చుకున్న మాటలు చెప్తున్నప్పుడు ఆయన కూర్చున్నాడా, పడుకున్నాడా, ఏం చేశాడు? ఆయన నిలబడ్డాడు. ఎక్కడ? అందుకే కాసేపు నిలబడదాం, ఏం కాదు. ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించి. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలో క్షమాపణ ఎలా దొరుకుతున్నది? ఎడ్లు, గొర్రెలు, మేకలు రక్తం ద్వారా వారికి మాత్రమే. ఇప్పుడు యేసు సిలువనెక్కి ఈ పత్రాన్ని తీసుకొని మేకులతో కొట్టి తన రక్తంతో చేతిరా తుడిసివేసి దాన్ని ఎత్తి పాడేసి మన అపరాధం క్షమించడం వలన అన్ని జనులు మనకి ఏమొస్తుందాం ఇప్పుడు? పాప క్షమాపణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసు ఈ లోకంలో దేవుని గురి పిలగొచ్చి అక్కడ చనిపోలేదు, ఎక్కడ చనిపోలేదు, శిలువ మీద చనిపోయాడు. అక్కడే చనిపోవాలి. లేకపోతే ఈ రోజు కూడా నీకు నాకు అడ్డంగా ఆ ధర్మశాస్త్రం అనే పత్రం ఉండేది ఇంకా ఈ రోజు వరకు కూడా. అర్థమవుతుందా? శిలువ మరణం అంటే ఏంటి అర్థమైందా మీకు ఎప్పటికైనా? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను, మరణాన్ని నుంచి తప్పించి జీవాన్ని చేశాడు. తర్వాత ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత దేవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడు కనబరచను. అందరు గట్టి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని అర్థం ఏంటి? అధికారులను ప్రధానులను తీసుకుని వచ్చి బాటముగా వారు ముందే శిలువ అనే మరణం అనే ముందు వేడుకగా, ఈరోజు పండగ చేసి వేడుకగా పండగ అక్కడ పండగ చేశాడు దేవుడు. ఈరోజు మనం ఒకరి ముందు ఒకరు పండగ చేసుకుంటున్నాం. కానీ యేసు చనిపోయినటువంటి ఆ రోజు దేవుడు పండగ చేశాడు. ఎవరి ముందంటే ప్రధానుల ముందు, అధికారుల ముందు పండగ చేశాడు. బాహాటంగా వేడుక కనబరిచాను. ఎవరో ప్రధానులు, ఎవరు అధికారులు? మనం పోరాడునది మనుషులతో కాదు, కానీ అంధకార సంబంధమైన అధికారులతోనూ ప్రధానంతోనూ పోరాడుచున్నాము. ఎవరెవరమ్మా? చీకటి శక్తులు, అపవాది శక్తులు, సైతాను శక్తులు, సైతాను యొక్క బానిసలు అందరూ కూడా. ఒక మనిషి, ముఖ్యంగా అంజన మనము పాపం చేసి అపరాధులు చచ్చిపోతుంటే వాళ్ళు బాహడంగా వేడుక చేసుకుంటున్నారు. ఎవరు? ఈ ప్రధానులు, ఈ అధికారులు. ఇదిగో దేవుని బిడ్డలారా, నరకం వచ్చేయండి, మేము అక్కడే రండి, మీరు పాపం చేశారు, రండి, మీకేమి లేదు కదా. వాళ్ళకైతే ధర్మశాస్త్రం మీకేమి లేదు కదా, రండి, మాతో రండి, పాపం చేయండి అని పండుగ చేసుకున్నాడు. మనిషి చచ్చిపోతాడు, మనం చచ్చిపోతుంటే పాపం చేస్తుంటే అదే పండగకి స్వస్తి పలికాడు దేవుడా. మీరు పండగ చేసుకుంటారా నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతుందంటే మీ ఎదుటి నేను పండగ చేస్తాను, చూడండి అధికారులారా, సైతానా చూడని చెప్పి తన కుమారుని పంపించి ఈ లోకంలోనికి శిలువ మీదకి ఎక్కించి మనకి ఏదైతే అడ్డున్నదో ఆ పత్రాన్ని తీసివేసి మీకులతో కొట్టేసి రక్తం చుట్టువేసి ఎత్తేసి క్షమించాడు. అప్పుడు రండి, ఇంతవరకు మీరు పండగ చేసుకున్నారు కదా, ఇప్పుడు నేను పండగ చేసుకున్నాను, రండి అని వారు పిలిచి పహాడముగా ఆ శిలువ ఎదుట పండగ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ కంట కనబడే పండుగ కాదు, బైబిల్ రాసినటువంటి పండుగ కాదు, మర్మంగా ఆత్మ ద్వారా రాయబడిన పండుగ ఇది. సిగ్గుతో చచ్చిపోయాడు సైతానుడు. ఆయన మన కొరకు చచ్చిపోతే అదే క్షణమందు సైతానుడు సిగ్గుతో చచ్చిపోయాడు. అక్కడ వాడి మరణం వచ్చింది, అక్కడ సిగ్గుతో చచ్చిపోయాడు. దేవునికి విజయం కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలిగిస్తున్నది. ఇదే ఆ విజయం. ఈ విజయం ద్వారా ఈ రోజు నీకు పాప క్షమాపణ. హల్లెలూయా. అందుకని అక్కడ 98 కీర్తనన్నాడు, మనందరికీ విజయము, పాప రక్షణ కలుగుతున్నది అని చెప్పి ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? అన్యజనులు మనందరికీ ఏం కలుగుతుందంట? నీతి. ఇప్పుడు ఈ నీతి రక్షణ గురించి నేర్చుకున్నాం, నీతి నేర్చుకున్నాం. కూర్చోండి. మళ్ళీ అలర్ట్గా ఉన్నట్టు మళ్ళీ చెప్తా, అలర్ట్గా లేకపోతే. ఇంతవరకు మరణం గురించి నేర్చుకున్నాం, ఓకే. ఇప్పుడు జీవం గురించి నేర్చుకున్నాం. ఎందుకు లేచాడు కాబట్టి నీ నీతి, లేకపోతే అటు రక్షణ వచ్చి ఉండేది కాదు, ఇప్పుడు నీతి వచ్చి ఉండేది కాదు. ఎందుకు చనిపోయినాడో రీజన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు నీతిమంతుడుగా నువ్వు తీర్చబడాలి.
ఒక మనుషుడు నీతిమంతుడు ఎలా తీర్చబడతాడమ్మా తెలుసా? నాకున్న ఆస్తి అంతా ఇచ్చేసి నీతిమంతుడు అయిపోతానా? లోకంలో చాలామంది అలా చేస్తున్నారు కదా, ఉన్నదంతా దాన ధర్మాలు చేసి. దొంగతనం చేయను, అబద్ధాలు చెప్పను, వ్యభిచారం చేయను, తల్లిదండ్రులు సన్మానిస్తా, అన్నీ చేస్తా, నీతిమంతుడు అయిపోతానా? ఒక మనుషుడు ఏది చేసినా నీతిమంతుడు కాలేడు. ఒకే ఒక్కడు చేయాలి నీతిమంతుడు కావాలంటే. ఏం చేయాలా? అది చేయించడానికే యేసు లేచాడు ఈరోజు. లేకపోతే అందలాగా ఆయన అక్కడ ఉండేవాడు. నేను నీతిమంతురాలుగా నీతిమంతుడు చేయడానికే చనిపోయి లేచాను. అందుకని ఏం చదువుకున్నాం మనము? రోమా రాసిన పత్రం 4:25లో మన అపరాధం ఎత్తున చనిపోయి మన నీతిమంతులు చేయడానికి లేపబడాను. ఎలా లేపడ్డాడు? ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. రోమీయులకు 10. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయం. అదేమనగా 9వ వచనం, 10:9. రోమా 10:9. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి లేపునని నీవు హృదయమందు విశ్వసించడలా రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. 2 ఉన్నాయి. రక్షణ కావాలంటే నోటితో ఒప్పుకోవాలి, నీతి కావాలంటే హృదయంలో విశ్వసించాలంట. ఏం విశ్వసించాలి? యేసు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తే నీకు నీతి వస్తుంది. యేసు నా ప్రభు అని నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది. ఇప్పుడు మన రక్షణ వచ్చేసింది, దానికేంటి? చనిపోయిన శిలువ మీద. ఇప్పుడు నీతి కావాలంటే ఏం చేయాలా? హృదయంలో విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? ఏముంది అక్కడ? యేసు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించాలి. ఇప్పుడు చూడండి, అప్పుడే నీతి మనిషికి. దొంగతనం మానేయడం, విజయం మానేయడం, యాయి చేసి నీతిమంతులు కాలేం. యేసు నా గురించి చనిపోయి తిరిగి లేచాడు నమ్మితే నీ హృదయం ఉంది, అప్పుడు నువ్వు నీతిమంతురాలివి. వినండి, ఇప్పుడు శ్రద్ధగా వినండి. యేసు చనిపోయినాడు, తిరిగి లేవలేదు అనుకుందాం కాసేపు. నీతి ఎలాగొస్తుంది చెప్పండి? ఇప్పుడు నీతి రావాలంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు నమ్మితేనే నీతి. ఇప్పుడు చనిపోయినాడు, తిరిగి లేవలేదు, ఇప్పుడు నీతిమంతురాలుగా తీర్చబడతావు. నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డానికే ఆయన తిరిగి లేచాడు. ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనుక ఈరోజు లేచి ఉండకపోతే మనందరూ కూడా ఈరోజు దౌర్భాగ్యులు ఉండేవాళ్ళు, పెంట గొప్ప మీద ఉండేవాళ్ళు. ఇంకా ఈవెన్ స్టిల్ టుడే అక్కడి నుంచి లేవనెత్తి అక్కడేమో ధర్మశాస్త్రం పైకెత్తి నిన్నేమో ఇక్కడి నుంచి పెంట గొప్ప నిన్ను పైకెత్తి నీతినిచ్చాడు నీకు. తాను తిరిగి లేచుడు ద్వారా. ఇది విశ్వాసం అంటే. అప్పుడు నువ్వు నీతిమంతురాలివి. ఆ తర్వాత దొంగతనం మానేయాలి, వ్యభిచారం మానేయాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, ఇంకా ఏమున్నాయి అన్నీ చేయాలి. యేసునందు విశ్వాసం ఉంచి చేస్తే అప్పుడు నీతిమంతురాలి. యేసునందు విశ్వాసంలో ఏం చేసినా వ్యర్థం. అప్పుడు 2 చేయాలి. యేసునందు విశ్వాసం ఉంచి యేసు చెప్పిన మాటలన్నీ చేయాలి. అప్పుడు మనకేమొస్తుందమ్మా? నీతి. ఓకే, చెప్పడానికి చాలా ఈజీ, వినడానికి చాలా ఈజీ. యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వసిస్తున్నావా నా సోదరుడా, నా సోదరి? ఒకసారి మనం గుండు మీద చేసుకొని పరీక్ష చేసుకోవాలి. ఈరోజు మనందరూ కూడా ఎంతో సంతోషంగా యేసు లేచున్నాడు అనేటువంటి సంతోషంలో మనందరం ఉన్నాం. చెప్పండి, నేను రిపీట్ చేయండి, నేను ఏమన్నాను? యేసు తిరిగి లేచున్నాడని మనం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు క్వశ్చన్, నువ్వు లేచావా? ఇందా లేచావండి, ఇందా లేచేవాళ్ళు, అది వేరు. నిద్రపోతాం, లేపా. ఇంకో నిద్ర ఉంది, ఆ నిద్ర కాదు, మరణ నిద్ర ఒకటి ఉంది. ఇక్కడి నుంచి ఈ నిద్ర నుంచి లేసు, ఇప్పుడు ఆ నిద్ర నుంచి లేస్తున్నావా? ఏంటి మరణ నిద్ర ఏంటి? నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. అపరాధం చేత నువ్వు మృతుడివే ఉండగా అన్నాడు. అందుకనే హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక లేచారు, మరణ నుంచి ఎంతమంది లేచారు? గుండె చేసి చెప్పండి. ఎవరు చెప్పగలుగుతారు? యేసు నా గురించి ప్రాణం అర్పించాడు, ఆ పత్రాన్ని కొట్టేశాడు, తుడిచేశాడు, ఎత్తేసాడు, నన్ను క్షమించాడు, నన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడు తిరిగి లేచినాడు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా ప్రభు. నువ్వు చెబితే అప్పుడు నువ్వు లేస్తావు మరణం నుంచి. హల్లెలూయా. ఇందాక మీరు నేను లెమ్మట లేచారా, మీరు అంత లేచిపోయారా? మేడం జవాబు చెప్పండి నాకు. అలాగే మనం మరణ ఎత్తున్నప్పుడు కూడా ఆయన లేమని చెప్తాడు, అప్పుడే లేస్తారు, అందరు లేవరు. అందుకని ఎక్సర్సైజ్ చేశాను మీకు ఇందాక. మనందరం మరణ ఎత్తున్నప్పుడు ఆయన వస్తాడు మళ్ళీ 2వ రాకల్లో. అప్పుడు లేచిన తర్వాత ఆయన స్వరాన్ని వింటారంట. లే అని చెప్పగానే
నిద్రపోయిన వారందరూ కూడా ఏ నిద్ర కాదు, ఇందాక మీరు నిద్రపోయిన నిద్రలు కాదు, మరణ నిద్రలు లేచిపోతారంట. అప్పుడు ఆయన స్వరాన్ని విని అప్పుడు ఆయనతో కూడా అక్కడికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చేయడానికి యేసు చనిపోయి, ఓకే ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తా, పరలోకి వెళ్ళబోతున్నా. అని ఎంత ధన్యులం ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా నువ్వు ఎంత ధన్యురాలువో నేర్చుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అంత శ్రేష్టమైన మాటలు మన గురించి రాయబడిన పౌలు భక్తుడి ద్వారా. ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయములు అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు ఎలవనామా దూరస్తులేమిటని మీరు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన సమాధానమే ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము, ఇంకా మనం నేర్చుకున్న కొలసిలో రాసినవన్నీ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. అనగా విధి రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన విభవను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తనందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసును గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరి ఆయన వచ్చి దూరస్తులని మీకును సమీపస్తులైన వారికి సమాధాన స్వార్థ ప్రకటించను. ఆయన ద్వారానే మన ఉభయమును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరిజనులను పరదేశులు ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవునింటి వారినే ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రాక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం గుర్తు పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనకి వాగ్దానం లేవు, నిరీక్షణ లేదు, దేవునికి రాజ్యం లేదు, దేవుని మార్గం లేదు, అన్ని జనులు ఉన్నాం. ఇప్పుడు యేసు రక్తం వలన అటు ఇజ్రాయేల్ని అన్ని జనులు మనల్ని ఏం చేసాడు? ఆయన ఇద్దరిని ఏకం చేసేసాడంట. ఇప్పుడు ఇజ్రాయేల్కి ఎంత ధన్యతలు ఉన్నాయో ఆ ధన్యతలన్నీ యేసు రక్తం వలన, శిలువ మరణం వలన, మేకులు కొట్టడం వలన మనకు వచ్చేసింది. ఇప్పుడు ఆ అబ్రాహాము సంతానానికి దేవుడు ఏ నిరీక్షణ ఇచ్చాడో అదే నిరీక్షణ ఇప్పుడు నీకు ఆ మేకుల ద్వారా నీకు వచ్చేసింది. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఎంత ధన్యురాలు నువ్వు, ఎంత ధన్యుడు నువ్వు. వారి శరీర సంబంధంగా ఇజ్రాయేలుడు, మనం ఆత్మ సంబంధంగా ఇజ్రాయేలం. ఇది కొనసాగించాలంటే మనందరము దేవునికి నివాస స్థలముగా కట్టబడాలి. నువ్వు ఒక దేవుని మందిరంగా మారాలి, ఒక్కొక్కరు ఒక దేవుని మందిరంగా మారాలి. నీలో ఎవరు ఉండాలి? ఇప్పుడు మళ్ళీ లేచలేమండి, బల్లో చేయబోతున్నాం, పరీక్ష చేసుకుందాం. నీ కొరకు ఇంత త్యాగం చేసి వేసే నీలో ఉన్నాడా? పరీక్ష చేసుకో. ఏంటి రక్తం? ఆ ధర్మశాస్త్రాన్ని చెరిపేసిన రక్తం ఇది, నీ అపరాధాలని క్షమించిన రక్తం ఇది. అందులో పాలు పొమ్ములు పొందాం. ఏంటా శరీరం? నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, దేవుని బిడ్డగా చేయడానికి, ఆయన సాక్షిగా మార్చుకోవడానికి నల్లగొట్టమైన శరీరం. ఇందులో పాలు పొమ్ములు పొందాం.